ఫ్రీ ఎప్పుడు ఫ్రీ పుకట్ పుకట్ ఎప్పుడు పుకట్ ఖర్చు. అప్పుడప్పుడు కొంతమంది దొడ్డికి వస్తే కూడా ఏరి కడుక్కోవాలనుకుంటారు కానీ కడుక్కొని వస్తే కానీ ₹1 కూడా ఇవ్వను. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ మీరు మస్తున్నారు అనుకుంటున్నా. నేను బి మస్తున్నా. చాలా రోజులు అయింది బ్లాగ్ దిగాక. బ్లాగ్ ఎందుకు తీస్తలేనంటే నేను 6 days అయింది ఊరికి పోయి. ఇంకా ఈరోజు వచ్చిన నేను ఊరికించి ఇంకా ఊర్లో కొన్ని వీడియోలు తీసిన. అంటే మేము అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి మండికి పోయినాం. మా అమ్మమ్మని ఫస్ట్ టైం మండి ఎక్స్పీరియన్స్ చేసినాం. వీడియో అయితే మస్తు వచ్చింది. అది మా అన్న ఫోటో పెట్టి ఏఐతో గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు చేసినాం. మా మమ్మీకి మా అమ్మకి అందరికీ చూపించినాం. వాళ్ళేమో నిజం అనుకోరు. అట్లా ప్రాంక్ కూడా చేసినాం అనమాట. ఇంకా వీడియో అయితే మస్తు అనిపించింది. నాకు కూడా మస్తు అనిపించింది. వేయొద్దు అనుకున్నా కానీ మొత్తం వీడియో చూసిన తర్వాత నాకు మంచిగా అనిపించిందని వేస్తున్నాం. ఇంకా మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పటికైతే ఇంకా చూడండి. ఆ వీడియో కూడా మస్తు అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక లొకేషన్ దగ్గరికి పోతున్నాం. అదేం లొకేషన్ మీకు ఆడికి పోయి చూపిస్తాము. ఇంకా ఆ లొకేషన్ దగ్గరికి పోయి ఫోటోలు దిగుతున్నాం. ఇంకా మా మామ ఉన్నాడు. ఇంకా అటు సైడ్ స్టైల్ మామ ఉన్నాడు. తెలుసుగా 25,000 ఫాలోవర్స్ ఉన్నాడు స్టైల్ మామకి. వీడికి వస్తాం చూపి వెంటనే సో గైస్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు వ్యూ ఎట్లుందో మస్తుగా అనిపిస్తుంది. ఇంకా పొద్దుగా వస్తే ఇంకా మస్తుగా అనిపిస్తుంది. జంతువులు చిన్న పక్షులు మా మామ వ్లాగ్ తీస్తుండు. కలిగిపోతుంటాయి ఎరిగిపోతుంటాయి. అప్పుడప్పుడు కొంతమంది దొడ్డికి వస్తే కూడా ఏరి కడుక్కోవాలనుకుంటారు కానీ కడుక్కొని ఈ సముద్రం కావాలి ఉంటుంది. ఈ దొడ్డికి కడుక్కునిక పోయినాడు కొట్టుకొని కూడా పోతాడు ఒక్కొక్కసారి. చూడొచ్చు వ్యూ ఎట్లా ఉందో మస్తుగా అనిపిస్తుంది వ్యూ అయితే నాకైతే. ఇంకా ఇక్కడ కొన్ని ఫోటోలు దిగి ఇక్కడికైనా ఇంకా వెళ్ళిపోతాం. కిందికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా చూడొచ్చు మా వాళ్ళు అయితే ఆల్రెడీ కిందికి దిగుతుర్రు. ఇంకా ఇంకా కూడా వ్యూ చూడొచ్చు. నాకైతే మంచిగా అనిపించి ఇంకా మార్నింగ్ వస్తే ఇంకా మంచిగా అనిపించి కిందికి పోయి చెట్టు దగ్గరికి పోయి ఫోటోలు అయితే దిగాలి. చూడొచ్చు మా వాళ్ళు ఎట్లా అవుతారు. మా మామ వాళ్ళు వీళ్ళంతా. గాయస్ పండుకొని అయితే లేచిన ఇప్పుడే. ఇక్కడ కూడా చూడు మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసిరు. దాని భక్షాలు అనమాట. మీ ఊర్లో ఏమంటారు నాకైతే తెలియదు. మేమైతే భక్షాలు అంటాం. అది ఆ చెడ్డ కొడదని అడుగుతుంది మా మమ్మీ. నేను చెడ్డలేదు. మా మమ్మీ ఏం చేయదు మాకు. తింటది ఇట కూర్చుంటది మా మమ్మీ. ఏం చేయదు మా మమ్మీ. వాడు చూడు ఎట దిగిండు. అలా లవరు కడుచుకొని దిగలేదా మరి? ఉట్ట దిగుతారా ఎవరైనా? నిజమే మెంటలా నీకు? చూడు చూడ ఇంతనైనా ఇటనైనా కనిపిస్తుంది. ఏ మెంటలా నీకు? చూడు ఎంత ఇంకా ఇంతనైనా అది ఉందా? చెయ్యి మా పోనీ తప్పుంటే చెయ్యి ఉంటుందా? చెయ్యి ఉంటుందా అట? నిజం అది ప్రామిస్. అమ్మాయి ఈడ గోవాకి పోయినప్పుడు దిగిండాడు. డబ్బులు ఎందుకు? అందులో ఎవరే మా ఇద్దరు వేరు గోవాకి. పెళ్ళి మరి చూడు నిజంగా అది. సో గైస్ మా అమ్మ ఎట్లా వేస్తుంది చూడండి. ఇప్పుడు ఎంత బాగుంది. బాగుందా? లవర్ మన లవర్ పిల్ల బాగుందా? తాత ఎన్నో ప్రేమలు చేసిండు అందుకే తాతకి ఇష్టం. బాగుంది పిల్లలు చేసుకున్నాడు. లవరు
నిజం ఎవరు అబద్ధం ఏమి అట్లా దిగుతారా ఎవరైనా టిక్ టాక్ పిల్ల అయితే అట్లా దిగుతా ఎవరుంటే అమీర్పేటలో ఉంటుంది వానికిట తెలుసు నాకేం తెలుసు నేను నా నెంబర్ తిడతాను అడుగు మరి ఎప్పుడే కానీ హైలైట్ బ్లింకింగ్ కావద్దు అర్థమైందా ఇంకా మా అమ్మమ్మ అయితే నాకు మేమైతే అత్తరాసలు అంటాం ఆంధ్ర అరిసెలు అని అంటాం ఇంకా ఇది కూడా చేస్తుంది మా అమ్మమ్మ నాకు ఆ పిల్ల సాఫ్ట్వేర్ నెలకి 80,000 జీతం అంతే తెలుసు నాకు ఆమె పేరు అశు అవన్నీ నాకు తెలుసా చూసిందే ఫోటో ఇప్పుడు అంటే అమీర్పేటలో ఉన్నది మా అమ్మకి చెప్పింది తినేసాడు నిన్న ఏడుంటుంది రా అంటే మా అమ్మ కూడా చూసింది ఇష్టమా నా దగ్గర తిరగకు అంట సీదా సీదా ముఖం మీద ఆ పిల్ల కొట్లాడని గిట్లాడని బ్లాక్ చేసి పడి ఇంకా నంబరు ఆ కనిపించినా కూడా పోతే దెంగే అంట ఎక్కడైతే అయిపోయినా ఇంకా తిని టేస్ట్ చెప్పాలి ఇప్పుడు ఇంకా వేసుకొని తినైతే టేస్ట్ సో ఏ గైస్ మేమైతే ఈ రోజు మండికి పోతున్నాం. నేను ఏడున్నా అనుకుంటున్నాను మా ఊర్లో ఉన్నా. ఇగో రేడా మా మమ్మీ వస్తున్నా మమ్మీ వస్తున్నా చెప్పి నువ్వు వస్తున్నావా మమ్మీ? అయితే 2,000 అవుతుంది మొత్తం మా మమ్మీ చూసుకుంటాను అది ఈరోజు మొత్తం పార్టీ మా మమ్మీ. వస్తున్నావా వస్తున్నా అని వస్తే కానీ 1 రూపీ కూడా ఇవ్వను. ఇట్లాంటి పిచ్చినైతే ఎక్కువ ఉంటుంది మీ దాంట్లో కూడా థ్యాంక్ యూ వాళ్ళకి. సో గైస్ ఇప్పుడైతే మేము మండికి పోతున్నాం. మండికి అయితే ఎట్లా పోతున్నాం అంటే ఆటోలో పోతున్నాం. వెనకాల మా అక్క ఉంది, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితే లోపల ఉన్నారు. మా మమ్మీ ఏమో రానని మొత్తుకుంటుంది 1,000 రూపాయలు ఎందుకని అంటుంది. ఏం చెప్తా అంట. సో గైస్ ఇప్పుడే మండికి అయితే వచ్చినాం మేము. ఇక్కడ ఇవైతే వచ్చేసింది. ఇక్కడ మా అక్క ఉంది తాగే అది తాగు అట్టనే తీసుకురా కదా దిట్ట కలపట్లేదు అడగలే కదా మాకి అడిగిలే వీడికి లేవు ఫ్రీ అది ఊక తాగిపోవచ్చు. ఇది ఉప్పుదేనా ఎందుకు నాకు ఇష్టం లేదు. 2 మండీలు చెప్పేసా మామ తినే ఇంకా 2 ఫుల్ మండీలు తినడానికి వాళ్ళ అక్కడ మాట లేదేమి ఏం తెలుసా మటన్ కావాలి అన్న చికెన్ది తాగి ఒకటి స్పూన్ కొంచెం తాగి అమ్మమ్మ బాగుందా ఇది మందాసన బాగుందా ఇది పెట్టమంటే పెడతారా స్వీట్ ఓటర్ పెట్టుకొని ఎంత బాగా లచ్చలు ఈడ మా మామ ఆర్డర్ ఇస్తుండు. ఈ మామ తిన్నాడంట. ఆయన తినకపోయినా పైసలు కావాలంట. పైసలు గుంజుకోవాలి. అమ్మమ్మ ఏంది ఏమనుకున్నా చూసాను తాకు దొరకమైతే వాడు కూడా దొరకతున్నాడు అన్నది నువ్వు వచ్చిన దానికి లేకుంటే ఎవరు దొరకరారు. నువ్వు రాక కూడా చూడు 1,00,000 రూపాయలు ఇస్తే చూడలేదు. లచ్చ ఇస్తే కూడా చూడలేదు. ఇంత మంచిగా ఉంటుంది దీనికి దొరకొస్తారు. నువ్వు వచ్చిన ఇతిహాసాలు కూడా దొరకరా. నేను తొలకొస్తుండలే తొలకొస్తా. లావణ్య వచ్చిన దానికి పెద్దగా పైసలు ఎవరు పెడతారు ఇప్పుడు? ఆ పిల్ల మా అమ్మ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి. ఏమైతే ఫ్రీ ఎప్పుడు ఫ్రీ పుకట్ ఎప్పుడు పుకట్ ఖర్చు పెట్టని బెస్ట్. మా మామ పెడతాడు అయితే మొత్తం. ఈ మామ పెడతాడు మొత్తం.
అవసరం 1200 అయితే పట్టే చాలా అనిస్తుంది అవన్నీ రాజేష్ గారు లేకుంటే మా వీటి పెట్టి వీళ్ళు ఉండు అంటారు వీళ్ళ మొగ్గుని పట్ల అవన్నీ బాత్రూమ్ పట్టి 1200 పెట్టదు కాకపోతే ఆడుండరా పెట్టదు అసలు ఆమె ఉన్న పెట్టదు దొంగ పెద్ద దొంగ ఈమె మా అమ్మ ఇద్దరు దొంగలే ఈ అమ్మ ఊక అమ్మ అంటే మన నిన్ను గుడ్లు అడిగితే కానీ లెక్కలు చేస్తుంది ఇంతది కానీ సూపర్ ఉంది ఈ దాట అది కడుపు కాలు అయితే అది తింటే దాంట్లో అవి వేస్తారు కడుపు ఖాళీ కానీ అది తిన్నామంటే కడుపు ఖాళీ అయితే ఇంకా ఎక్కువ తింటాం మరి ఇంత పెద్ద రెస్టారెంట్కి అది పెట్టడా వచ్చినాయి చూడు మండే వచ్చింది చూడు సో గైస్ మండే అయితే వచ్చేసింది ఫ్రైడ్ ఇదర్లాగా చూసేది ఇది మండి ఫ్రైడ్ మండి అది జ్యూసీ మండి ఇది తింటావా డ్రై ఫ్రూట్స్ తింటావా అమ్మ మా మామ అయితే ప్రేయర్ చేస్తుంది ఇది ప్లేట్ ఇది ఎట్టా అంటే ఇంత పెద్ద ప్లేట్లా 3-4 తింటారు ఇది దాన్ని అందరు తిన్నారా మా ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్కింది ఎట్లుందా మామ హాస్పిటల్ ఇటు దాంట్లో ఎక్కింటే ఈడు పడతా బోర పడతా ఆడ అనుకుంటే